ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశంలో మహిళలకు చాలా గౌరవం ఉంది. ఇప్పుడు చట్టసభల్లో మహిళలు రాణిస్తున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంది. సో ఏంటంటే ఎవరైనా సరే ఈ సమాజంలో రాజకీయంగా ఎవరైతే మహిళలు ఎదుగుతున్నారో వాళ్ళని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేయదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు భార్య మీద కూడా అట్లా చేసిరు, మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఆ విధంగానే చేసిరు. ఇది జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం ఏదో చేస్తే ఏదో అయిపోతామని చెప్పి ఇట్లా చేస్తే మాత్రం వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళకు ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆమె ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీరు మాజీ ఎమ్మెల్యే ఉండొచ్చు, మీరు కూడా ప్రజలకు పనిచేసినొచ్చు. ఆమె ఏదో అన్నంత మాత్రం ఆమెను మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే, రాజకీయంగా ఏదో అనాలి తప్పితే తమ వ్యక్తిగతంగా దూషించి వ్యక్తిగతంగా ఆమె ఏదో చేసి చేయని తప్పు చేసిందని చెప్పడం చాలా దారుణం అది. సో ఏదైనా సరే చట్టం తన పని తను చేసుకుంటే తనకు చట్టం చూసుకుంటుంది. అది ఏదైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా ఈ భారతదేశంలో చేయదని నేను కోరుకుంటాను. అంటే మామూలుగా సాధారణ ప్రజల మీద ఇటువంటి మాటలు వస్తున్నాయంటే అదొక పద్ధతి అనుకోవచ్చు, కానీ ఒక అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీద లేదంటే గొప్ప గొప్ప నాయకుల భార్యల మీద ఇటువంటి వ్యాఖ్యలు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ సమాజంలో ఏంటంటే ఎదగడానికి, రాజకీయంగా ఎదగాలని కోరుకోవడానికి వీళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. మేము ఈ పని చేస్తే మేము కిందికి పోతున్నామని ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే ఏమన్నా అంటే ప్రజల్లో మాకు మంచి పేరు వస్తుంది, మాకు ఓట్లు పడితేనే అనుకుంటారు తప్పితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా అందరికి తెలిసిపోతుంది. సో ఏదంటే తెలుసుకోవాలి, రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏంటంటే మనము ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలి, కార్పొరేటర్ కావాలి, వార్డు మెంబర్ కావాలి, సర్పంచ్ కావాలంటే వాళ్ళు సమాజంలో మంచి పనులు చేయాలి, సమాజంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడు వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అంతే తప్పితే వాళ్ళని ఇట్లా కించపరిచే వ్యాఖ్యలు చేయడం, లేదా వాళ్ళ ఫ్యామిలీని దూషించడము, వాళ్ళు ఏదో తప్పు చేసినని చెప్పి వాళ్ళు ఏదో రకంగా చేస్తే మాత్రం వాళ్ళకు పుట్టగతలు ఉండవు లైఫ్లో. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉదాహరణ కింద చూసుకుంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణైన నారా భువనేశ్వర్ గారి గురించి వల్లభనేని వంశీ చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక అధికారి ఎమ్మెల్యేని ఇంత నీచంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఇటువంటి పునరావృతం కాకుండా ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి మాత్రం తప్పకుండా అరెస్ట్ చేస్తారో, చట్టం తన పని చేసుకుంటుంది. అట్లనే ఉంది. గతంలో తప్పు చేసిన వాళ్ళు కూడా టీడీపీ హయాంలో అరెస్ట్ చేస్తారో వాళ్ళకు అక్కడ వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళు బయటకు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సరే రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష ఉంటుంది, వాళ్ళని కొట్టదు కానీ వాళ్ళకి శిక్ష మాత్రం ఉంటుంది. పనిష్మెంట్ ఉంటుంది 2 నెలలు 3 నెలలు. మళ్ళీ వాళ్ళు లాయర్లను పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. గతంలో కూడా 2-3 వచ్చారు, ఇప్పుడు వంశీ కూడా బయటకు వచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యే మీద ఇలా మాట్లాడడం అనేది మీ అభిప్రాయం ఏంటి ఒక సామాజిక కార్యకర్తగా? నేను చెప్తున్నా కదన్నా, మహిళలను మాత్రం కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చెయ్యొద్దు. కించపరిచే మాత్రం వాళ్ళ పుట్టగతులు ఉండవు. వాళ్ళకి ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇది చేస్తే మాకు ప్రజలు హర్షిస్తారు లేదా ఇంకో ఏ రకంగా అనుకుంటారు తప్పితే అది ఏం కాదు. వాళ్ళకు మాత్రం క్షమాపణ అంటూ ఉండదు ముఖ్యంగా అది. ఇప్పుడు టీడీపీ నాయకులు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరైతే అరెస్ట్ చేయమని సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు అంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తారు కదన్నా. ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏమైనా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. వాళ్ళకు కొన్ని ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే అతను ఏ విధంగా చేసి ఉండే ఏమన్నాడు అతను, దానికి సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ ప్రకారం తన మీద కేసు పుటప్ చేస్తారు. ఆ తర్వాత తను బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. ఇప్పటికీ కూడా మహిళా ఎమ్మెల్యేకి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇల్లంతా కూడా నేను ఎప్పుడే చెప్తున్నా, ఈ దాడి చేయడం అనేది కూడా తప్పు. ఏంటంటే ఇప్పుడు తన ఇంటిలో ఉన్న వస్తువులను విధ్వంసం చేయడము, అది నేనైతే ఆ విషయంలో నేను ఒప్పుకోను. మీరు పోలీస్కు కంప్లైంట్ చేయండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకుంటారు, పోలీస్ వాళ్ళు అతను జైల్లో వేస్తారు. ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఈ దాడి అనేది మంచి పద్ధతి కాదు.